సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండని కార్మిక సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికులకు అమలవుతున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభానీ పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయంలో గురువారం భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ పథకాలను పునరుద్ధరించిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. 2026 మార్చి 1వ తేదీ నుండి భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న 4 రకాల సంక్షేమ పథకాల గురించి ఆయన వెల్లడించారు. లేబర్ కార్డు పొంది ఉండి సక్రమంగా రెన్యువల్ చేయించుకున్న కార్మికులకే ఈ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా 1/3/2026 నుంచి 4 స్కీమ్స్ అనేవి మనకి పునరుద్ధరణ కావడం జరిగింది. అవి సహజ మరణం, మట్టి ఖర్చులు, మెటర్నిటీ బెనిఫిట్, అదేవిధంగా మ్యారేజ్ గిఫ్ట్ స్కీమ్. సహజ మరణం కలా మనకి బీఓసీ బోర్డులో మెంబర్ అయి ఉండి 1/3/2026 తర్వాత ఎవరైనా సహజ మరణం పొందినట్టయితే వారికి 60,000 రూపాయలు, మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యారేజ్ గిఫ్ట్ స్కీమ్ కింద కూడా 20,000 బెనిఫిట్ స్కీమ్ లబ్ధి చేకూరుతుంది. మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ కూడా 20,000 రూపాయలు వర్కర్కి అందుతుంది. వీటికి సంబంధించింది స్కీమ్ గురించి బీఓసీ వర్కర్స్ యూనియన్స్తో ఈరోజు మీటింగ్ పెట్టి దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. ఏ స్కీమ్ అయినా దీంట్లో అప్లై చేయాలంటే ఏపీ సేవ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఈ 4 స్కీమ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని సమీపంలోని ఏపీ సేవ పోర్టల్ నందు అప్లై చేసుకుంటే అక్కడి నుంచి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఎస్ఎస్పిఓ, డిప్యూటీ కమిషనర్, తర్వాత గౌరవ కలెక్టర్ చేరి అక్కడి నుంచి బీఓసీ బోర్డుకి వెళ్ళి అక్కడి నుంచి బీఓసీ వర్కర్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అమౌంట్.